టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు జంప్ అయ్యారట. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ. ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ పొందేందుకు వ్యూహం. ఏముంటుంది వ్యూహం? మొత్తం ఆ మెజారిటీ 2/3 ఎంపీలంతా కలిసి స్పీకర్కు లెటర్ ఇస్తే అయిపోయాయి, మాదే అసలైన పార్టీ అంటారు. సింపుల్గా ఎల్పీ మొత్తం పోయి విలీనమైనట్టు భావిస్తారు. ఇక నో ఎలక్షన్, నో అనర్హత, నో ఎలక్షన్. ఇప్పుడు మొన్న ఆ ఎమ్మెల్యేల విషయంలో అదే జరిగింది కదా. మొత్తం 70-80 మంది గెలిస్తే 2/3 ఎమ్మెల్యేలు అందరూ కలిసి వెళ్ళి ఇదే మాది అసలైన టీఎంసీ అని ప్రకటించేసుకున్నారు. కథ స్పీకర్ ఇమీడియట్గా దానికి ఎస్ మీదే అని చెప్పి కూడా చెప్పేసిండు స్పీకర్. సేమ్ ఇక్కడ కూడా అంతే. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎంపీలు షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఎంసీ ప్రధాన విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఢిల్లీలోని బీజేపీ నేత ఇంట్లో సోమవారం వారంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టీఎంసీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ సోమవారం తన పదవికి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిరట. పార్టీ సభ్యత్వానికి మొత్తం ఊడ్చిపడేస్తున్నారు. ఏం లేదు, ఇక ఆమెని కోలేని దెబ్బతీయాలని బీజేపీ ప్లాన్. ఇప్పుడు కాకపోతే ఇక మళ్ళీ కొట్టలేమని చెప్పి ఆమెని మొత్తం కొట్టిపడేస్తున్నారు. టీఎంసీ ప్రధాన విప్ కాకోలి ఘోష్ నేతృత్వంలో 20 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇదివరకే అసెంబ్లీలో కూడా టీఎంసీ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేతగా సోవన్ దేవ్ చటోపాధ్యాయను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కానీ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది ఆ నిర్ణయాన్ని ధిక్కరించారు. బదులుగా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారు. ఒకవైపు మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ మిత్రపక్షాలతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు జరుగుతున్న ప్రదేశానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఒక బీజేపీ నేత ఇంట్లో రెబల్ ఎంపీలంతా సోమవారం సమావేశమయ్యారు. తమ భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై చర్చించి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాకోలి ఘోష్ దస్తీదార్ మాట్లాడుతూ, నాతో పాటు దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించేసింది. పార్టీని వీడకుండా కొత్త వ్యూహం. తిరుగుబాటు ఎంపీలంతా తక్షణమే టీఎంసీకి రాజీనామా చేయడం లేదా బీజేపీలో చేరడం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని భావిస్తున్నారు. బదులుగా పార్లమెంట్లో ఒక ప్రత్యేక గ్రూపుగా కొనసాగుతూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి రక్షణ పొందవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో టీఎంసీకి 28 మంది సభ్యులున్నారు. బషీర్హాట్ ఎంపీ హజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తే అది పార్టీ మొత్తం సభ్యుల్లో 2 కంటే ఎక్కువ సంఖ్య అవుతుంది. దీంతో ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వారికి రక్షణ లభించే అవకాశం ఉన్నది. అది అది చట్టంలో రాజ్యాంగంలో ఉన్న చిన్న లూప్ హోల్ని పట్టుకొని పార్టీలు మారిపోతున్నారు. 2/3 మెజార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జంప్ అయిపోతే ఇక వాళ్ళ మీద అనర్హత వేటేయడానికి అవకాశం లేదు. సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ, పార్టీలో అవినీతి పెరిగిపోయింది, అందుకే రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. అటు బెంగాల్ శాసనసభలో కూడా సుమారు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగిరేశారు. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే రోజుల్లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఇట్లా టీఎంసీని మొత్తం ఖతం పట్టిస్తున్నారు. ఆల్రెడీ గతంలో శివసేనని ఇట్లే ఖతం చేసిరు, చీల్చిపడేసిరు. అన్నాడీఎంకేలో ఇదే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు టీఎంసీలో ఇదే పరిస్థితి వచ్చింది. విభజించు పాలించు మన పాలసీ, డివైడ్ అండ్ రూల్. ఇది ఎన్ని రోజులు ఎక్కడ దాకపోద్దన్నది చూడాలి.